డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరివాడో ఏ ఒక్క వర్గానికో సొంతం కాదు. ఆయన అందరివాడు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు హక్కులను తెలిపిన మహానాయకుడు. వారికి రిజర్వేషన్లు హక్కులు కల్పించడమే కాదు, విధులను కూడా సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరెవరికి ఎంత రిజర్వేషన్లు ఉండాలి, ఎంత వేతనాలు తీసుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో రాజ్యాంగంలో క్లుప్తంగా వివరించారు. ఈ నెల 14న అటువంటి మహోన్నత వ్యక్తి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం. బాబాసాహెబ్గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం తన జీవితం చివరి వరకు పోరాటం చేశారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేద్కర్ విశేష శ్రమ కూర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టం. ఆయన ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వతంత్ర భారత తొలి న్యాయమంత్రి, జాతీయోద్యమంలో తొలి దళిత నేత, వృత్తిరీత్యా లాయరు, బౌద్ధుడు, తత్వవేత్త, మానవశాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచయిత, ఆర్థికవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధధర్మ పునరుద్ధరణకర్త. ఇలా ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాల్యంలో అడుగడుగునా చీత్కారాలు, ఎన్నో అవమానాలకు గురయి పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఎదిగి స్వతంత్ర భారతానికి తొలి కేంద్ర మంత్రి పదవిని అలంకరించే స్థాయికి అంబేద్కర్ చేరుకున్నారు. తన జీవితాంతం అణగారిన వర్గాల గొంతుకను వినిపించి వారి సాధికారతకు అంబేద్కర్ పాటుపడ్డారు. కొలంబియా వర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి అర్థశాస్త్రంలో గౌరవ డాక్టరేట్లు, అలాగే ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో న్యాయ, ఆర్థిక, రాజకీయ శాస్త్రాల్లో పరిశోధనలు చేశారు. విద్యాభ్యాసం తరువాత ఆర్థికవేత్తగా, ప్రొఫెసర్గా, న్యాయవాదిగా పలు పాత్రలు పోషించారు. తరువాత జాతీయోద్యమంలోకి వచ్చారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత దళితుల రాజకీయ హక్కులు, సామాజిక స్వేచ్ఛ కోసం పనిచేశారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా సేవలందించి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో అంబేద్కర్ పాత్ర ఉంది. హిల్టన్ యంగ్ కమిటీకి బాబాసాహెబ్ అందించిన భావనతో ఆర్బీఐ ఏర్పాటయ్యింది. జీవితాంతం అణగారిన వర్గాల కోసం పోరాడి వారికి ఆశాజ్యోతిగా నిలిచారు. తన జీవిత చరమాంకంలో బౌద్ధమతాన్ని స్వీకరించారు. గౌతమ బుద్ధుని బోధనలకు ప్రభావితమైన అంబేద్కర్ బౌద్ధుడిగా మారారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంఖం నేటికి నిప్పు కణికలా జ్వలిస్తూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ఆయన. కుల, మత రహిత ఆధునిక భారతావని కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితుల నాటి సమాజంలో ఉన్న వివక్షను పారద్రోలడానికి అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని అంబవాడేలో రామ్జీ భీమాబాయి దంపతులకు జన్మించారు. తండ్రి నాటి బ్రిటిష్ భారతీయ సైన్యంలో సుబేదార్గా పనిచేసేవారు. అంబేద్కర్ చిన్నతనం నుండి అంటరానితనానికి బాధితుడయ్యారు. మెహర్ కులానికి చెందిన ఆయన్ని అప్పట్లో తరగతి గది బయట కూర్చోబెట్టేవారు. అగ్రవర్ణాల ఆధిపత్య పోరుని తట్టుకొని 1900లో ప్రభుత్వ పాఠశాలలో చేరి అప్పటి నుండే హేళనలు, అవమానాలపై తిరగబడ్డారు. ఈ వివక్షలన్నింటినీ ఎదుర్కొంటూ మెట్రికులేషన్ అత్యధిక మార్కులతో పాసయ్యారు. బిఏ ఉత్తీర్ణులైన అంబేద్కర్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి విద్యాసంస్థల నుండి పీజీ, పీహెచ్డీ, న్యాయశాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. విదేశాలలో ఎకనామిక్స్లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. భారత్కు తిరిగొచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు. ఈ సమస్యలను ఎదిరించాలంటే విద్య ఒక్కటే మార్గమని భావించారు. తనలా అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోరాదని, చిన్నప్పటి నుండే తనను తాను రక్షించుకోవడమే కాకుండా అంటరానితనాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు. తన వర్గంలోని ప్రజలకు అంబేద్కర్ చదువు చెప్పించి ప్రోత్సహించారు. బహిష్కృత హితకారిణి అనే సంస్థను స్థాపించి అంటరానితనంపై పోరాటం చేశారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని, మనుధర్మాన్ని సవాల్ చేశారు. 1927లో జరిగిన దళిత జాతుల మహాసభకు మహారాష్ట్ర, గుజరాత్ నుండి వేలాది మంది తరలివచ్చారు.
మహత్ చెరువులోని నీటిని తాగడానికి వారికి అనుమతి లేకపోగా అంబేద్కర్ ఆ చెరువులోని నీటిని తాగడం చరిత్రలో అదో సంచలనం. 1931లో రౌండ్ టేబుల్ సమావేశాల సందర్భంగా గాంధీజీని కలుసుకొని జాతీయోద్యమంలో భాగమయ్యారు. స్వాతంత్ర్యం తర్వాత దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యతలను అంబేద్కర్కు అప్పగించారు. రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ రచనా కమిటీకి ఆయన్ని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన అంబేద్కర్ చివరకు దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు. బడుగు బలహీన వర్గాలను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా అంబేద్కర్ వారి అభ్యున్నతికి రాజ్యాంగంలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేశారు. అటు ఆర్థికవేత్తగా కూడా ఎంతో గుర్తింపు పొందారు. పారిశ్రామికీకరణ, వ్యవసాయాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు. వారసత్వ వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లు ముసాయిదాను పార్లమెంటులో నిలిచిపోవడంతో 1951లో న్యాయమంత్రి పదవికి రాజీనామా చేశారు. తరువాత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను తన ఆత్మకథ వెయిటింగ్ ఫర్ ఏ వీసాలో అంబేద్కర్ రాసుకున్నారు. ఏప్రిల్ మాసం అంటేనే మహాత్ముల పుట్టిన జయంతి కార్యక్రమాలు అవుతాయి. అంబేద్కర్ది ఏప్రిల్ 14వ తారీఖున ప్రతి ఒక్కరూ బీసీనే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బహుజనులు మొత్తం రాజ్యాధికారంలో వాటా పంచుకునే ప్రజాప్రతినిధులు సైతం వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి. అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగాన్ని అనుకూలంగా మార్చుకున్నప్పుడే మన ఫలితాలు అంబేద్కర్కు సరి అయిన నివాళులు అర్పించడం వల్ల అవుతాం. కాబట్టి అంబేద్కర్ ఉత్సవాలని పెద్ద ఎత్తున జరుపుకోవాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి తన జయంతి ఉత్సవాలు మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతూ ఉన్నాం. దానికి ప్రధానంగా నల్గొండలో కూడా ఆ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నది. కాబట్టి దానికి వేలాదిగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే తను ఆశించిండో, ఏ వర్గాలకైతే న్యాయం జరగాలని ఆశించిండో ఆ వర్గాలకు స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా కానీ నేటికి కూడా అవి అమలు కానటువంటి పరిస్థితి, ఆ ఆశయం నెరవేరనటువంటి పరిస్థితి ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతులు జరుపుకోవడం అంటే కేవలం పూలదండలేసి పూలమాలలేసి ఫోటోలు దిగడం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం అంటేనే తన ఆశయం ఏదైతే ఉన్నదో, ఈ దేశంలో కుల వ్యవస్థ ప్రధానంగా ఇలా పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కుల వ్యవస్థని మొత్తం కూడా రూపుమాపాల్సిన అవసరం ఉన్నది. కులాల మధ్య వ్యత్యాసాలు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక అసమానతలు పోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయిన నాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలగన్నటువంటి స్వరాజ్యం సాధ్యమవుతుంది. కాబట్టి ఆ మహనీయుడు ఏదైతే ఆశించిండో దాన్ని సాధించిన నాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.